ఈరోజు ఒకవేళ త్వరగా అయిపోతే ఏమనుకోకండి. హల్లెలూయా. ప్రభు ఏది ఇస్తే అది మీకు ఇవ్వడమే తప్ప ఏదో గిట్టించేయడం మనకు కుదరదు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి హల్లెలూయా. It's a very simple message, but it is very important and useful. మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను అనే మాట ఇక్కడ కనపడదు. సంఖ్యాకాండంలో మనము చూసినట్లయితే 27వ అధ్యాయంలో బాధపడతాడు మోషే. అయ్యా, నన్ను వచ్చేయమంటున్నారు మీరు, నేను వచ్చేస్తాను, నాకు ఎలాగో మీరు మహిమలో స్థానం ఉంచుతారు, కానీ ప్రజల సంగతి ఏంటి? నీ ఎదుటికి వచ్చుచు వీరి యొద్దకు పోయే ఒక దైవజనుడు వచ్చుచు పోవచ్చు ఉండేవాడు కావాలి కదా, చెదిరిపోకుండా కాపాడే సమర్థుడు కావాలి కదా, ఒక మంచి బలమైన నాయకుడు కావాలి కదా, ఇన్ని లక్షల మందిని కాపాడడం నడిపించడం ఆషామాసి కాదు కదా అని ఎలాంటి ఒక నాయకుడు కావాలో, ఎలాంటి సమర్థుడు కావాలో, ఎంత ఛాలెంజింగ్ జాబో అది దేవుని ఎదుట మనవి చేస్తున్నాడు మోషే. అన్ని విని ప్రభు అంటాడు, యెహోషువ మీద చేతులంచు సరిపోద్ది అన్నాడు. మనకి ఏం తెలియదయ్యా, నమ్మకస్తుడు పాపం, 40 ఏళ్ళుగా నా దగ్గరే ఉన్నాడు, గుడారంలో ఉన్న నమ్మకంగా అప్పగించిన పరిచయం చేయడం తప్ప ఇంటికి కూడా వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడం పాపం ఏం తెలీదు, పెద్ద మేధావేమి కాదు, ఇన్ని కార్యక్రమాలు చక్కబెట్టే అంత జ్ఞానం లేకపోవచ్చు అనేది నమ్మకస్తుడే, మంచోడే, నా పిల్లోడే, కానీ సామర్థ్యం లేదు అనే మీమాంస ఉండి ఉండవచ్చును. కానీ దేవుని నడిపింపును బట్టి మోషే యెహోషువ మీద చేతులు ఉంచాడట. అక్కడ రాయబడ్డ మాట ఎంత ఆశ్చర్యకరం అంటే, మోషే యెహోషువ మీద చేతులు ఉంచినందున అతడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడట. హల్లెలూయా. అంటే సంపూర్ణంగా దేంతో నింపబడ్డాడంటే జ్ఞానాత్మతో నిండిపోయాడు మనిషి. అంటే చిన్న అమాయకత్వం కానీ, తెలివితక్కువతనం కానీ, అవగాహన రాహిత్యం కానీ, తొట్టుపాటు కానీ, తొందరపాటు కానీ, కంగారు పడి నిర్ణయాలు తీసుకోవడం, టెన్షన్లో మాట్లాడడం, ఈ రకం ఉండదు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి వచ్చినా, ఎవరికి అంతు చిక్కని బుర్ర బద్దలు కొట్టుకునే సబ్జెక్ట్ ఆయన దగ్గరికి వచ్చినా చాలా సులభంగా, చాలా పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుంటాడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే బీభత్సంగా హ్యాండిల్ చేయగలుగుతాడు. కారణం ఏంటంటే జ్ఞానాత్మ అనే దాంతో నిలువెల్లా నిండిపోయాడండి మనిషి. ఇంత బీభత్సం, ఇంత అద్భుతం, ఇంత ఆశీర్వాదం ఎట్లా వచ్చేసిందయ్యా నీకంటే జస్ట్ మోషే చేతులు ఉంచినందున అనండి. పరిశుద్ధుల హస్త నిక్షేపము, అభిషక్తుల చేతులు ఉంచడం అనేది అదంత సామాన్యమైన విషయం కాదు. అదో క్రైస్తవ సాంప్రదాయంగా, ఆచారంగానో, వచ్చిన నమ్మకంగానో, అదొక అలవాటుగానో, అదో ఫీలింగ్ గానో కాదు 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 కాదు. కేవలం ఒక దైవజనుడు ఒక వ్యక్తి మీద చేతులు ఉంచితే ఒంటి చేత్తో 31 మంది రాజులను చంపేలాగా మోషే ఇశ్రాయేలు ప్రజలను సముద్రం దాటిస్తే ఈయన యొర్దాను దాటించాడు, యెరికోను దాటించాడు. మోషే అన్నపానములు సమకూర్చితే ఏకంగా స్వాస్థ్యాలు ఇచ్చేస్తున్నాడు. ఒక్కొక్కరిని కేకేసి, అరే ఈ 10 ఎకరాలను తీసుకో అంటాడు, 50 ఎకరాలను తీసుకో అంటాడు. అంతు పంతు లేదేక పంచిపెట్టాడు, పలారం పంచిపెట్టినాడు భూములు. ఏ రకంగా చూసినా మోషే కంటే ఎక్కువ సేవ చేసేసాడా అనిపించి అంతగా వాడబడ్డాడు.
ఎక్కడ బలహీన పడలేదు, ఎక్కడ నీరసం అవ్వలేదు, ఎక్కడ పోరాటాలు కూడా లేవు. అంతర్గతంగా అన్ని బాహ్య పోరాటాలే. మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువకు వాగ్దానం చేసినట్టుగా నీ దినములంట్లో ఎవడు నీకు ఎదురురాడరా తిరగలేదు తెలుపమన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు, నీకు తిరగలేదని చెప్పాడు. అంటే ఒక జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి? అంతర్గతంగా పోరాటం లేదు, బయటమో ఓటమి లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలకోబద్దు అన్నం పెడితేనే గొప్ప అనుకోండి, ఒక్కొక్కడికి 50-100 ఎకరాలు పంచి పెడతాండి. ఏందది? యెహోషువ వారికి స్వాస్థ్యములను పంచిపెట్టి ఏందన్నమాట. అందరికీ 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వడానికి మేము 4 రోజులు ప్రిపేర్ అవుతున్నాం. ఎట పంచి పెడదాం ఏందని స్వాస్థ్యాలు పంచి పెట్టేశాడు పెద్ద మనిషి. 31 మంది రాజులను సాగుకున్నాడు. అందులో బాషాన్ రాజైన ఓగ్ అని ఒకడు ఉన్నాడంట. ఆడి పేరు సపరేట్ రాయడం ఏంటంటే ఆడి దినప మంచం, ఆడి హైట్ 9 అడుగులు. ఆడొక భారీ కాయుడు. ఎవరినైనా చంపడం వేరు, వాడిని చంపడం వేరు. సింహాన్ని చంపాక ఎలుకబండిని చంపాక కూడా గొలియాతు గురించి ప్రత్యేకంగా రాశారంటే ఇది అంతకన్నా బీభత్సమని కదా. ఇలాంటి వీర విజయాలు, అద్భుతమైనటువంటి కార్యాలు సాధించావు కదా నాన్న. ఎట్లా సాధ్యమైంది ఇదంతా? ప్రభా, ఈ జనుల మీద కాపర్లేని గురులు అయిపోతారు, చెదిరిపోతారు, సరైన ఉండి పెట్టాలి, అట్టబెట్ట ఇన్ని క్వాలిఫికేషన్స్ చెప్తే అడి మీ చేతి నుంచి పని అయిపోతా అన్నాడు. 100 రకాలు ఒకటే పరిష్కారం అని పేపర్లో సర్చ్ చేశాను, కానీ నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఇన్ని ఛాలెంజెస్ పెడితే ప్రభు సింపుల్గా చేతులుంచు నాన్న. దీన్ని బట్టి నేను పూర్తిగా నమ్ముతూ సంపూర్ణ స్పృహలో పరిపూర్ణ విశ్వాసం ఆత్మ నడిపింపుతో ప్రకటిస్తున్న సత్యం ఏంటంటే, ఒక సరైన అభిషక్తుని చేతుల్ని నెత్తి మీద పడాలి కానీ అబ్బాయి సెట్ అయిపోద్ది లైఫ్. ఇన్ని సావులు చచ్చిపోక్కర్లేదు. ఇన్ని రకాలుగా ప్రభు, మరి ఫ్యామిలీలో ఇలా కొంత ప్రభు, మరి జాబులో ఇలా కొంత ప్రభు, మరి ఓరి నాయన సమస్యలు 100 ఉన్నా, సవాళ్ళు 1000 ఉన్నా, ఒక సరైన అభిషక్తుడు చేయి నెత్తిన పెడితే నీ లైఫ్ సెట్ అయిపోతుంది. అభిషక్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా ప్రజలను దీవిస్తున్న దేవుని ప్రణాళిక బైబిల్లో రహస్యమేం కాదుగా. లేవీలలో బోధించాలి, లేవీలు హెచ్చరించాలని మాత్రమే చెప్పాడా? లేవీలు ఎలా ఆశీర్వదించాలని, ఎలా ఆశీర్వదించాలో ఆశీర్వాదంలో పలకాల్సిన పదాలతో సహా చెప్పాడు దేవుడు. సొంత పెత్తనానికి ఎక్కడ లైసెన్స్ ఎవరికి లేదు. చివరికి ఆశీర్వాదం కూడా ఎట చెప్పాలో రాశాడు బైబిల్లో. లేవీయులు వారిని ఈ విధముగా దీవించవలను, ఈ మాట చెప్పవలను. ఆ పుస్తకం ఈ పుస్తకం ఎవరికి వచ్చిన పదాలు సెట్ కావు. సంఘములో వింటున్న వారు కానీ, ప్రపంచంలో ఎక్కడ కూర్చొని వింటున్న వాళ్ళకైనా దేవుని ప్రేమతో నేను మనవి చేస్తున్న సత్యం, ఒక బలమైన అభిషేకము కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, సమర్పణ కలిగి, వైరాగ్యము కలిగి, దేవుని కొరకు బ్రతుకున్న ఒక ప్రతిష్ఠిత దైవజనుడు ఎవరైనా వయసుతో నిమిత్తం లేదు. ప్రతిష్ఠ ముఖ్యం, సమర్పణ ముఖ్యం, వైరాగ్యం ముఖ్యం, సాక్ష్యం ముఖ్యం, అతని తల మీద నిలిచిన దేవుని అభిషేకం ముఖ్యం. ఎలాంటి వాడు ఎవరైనా నేను ఎత్తి మీద చేయెత్తి లైఫ్ సెట్ అయిపోతున్నా. యు విల్ హ్యావ్ విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్. యు విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. You will never be the same again. If you had an experience, an opportunity of laying on hands by some anointed person on your life, that's it for the life. తల్లం తొక్కితే జ్వరం తగ్గదు బాబు, ఇది లైఫ్. దగ్గర చేసి ప్రార్థన కానీ పేరం చల్లగా ఉంటుందని నీకు ఎందుకురా బాబు ఇది. ఇలాంటి సండే స్కూల్ కాదు నేను చెప్పేది. దేవుని ఆశీర్వాదం లైఫ్ మీద ఉండిపోతే. హల్లెలూయా. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఉదయకాలమే ఈ మాట ప్రపంచానికి ప్రకటించాలని ఎంతో ఆసక్తి కలిగింది. ఒక అభిషక్తుడు చేతులు ఉంచితే లైఫ్ ఎట్లా సెట్ అయిపోద్దండి. ఎందుకు కొరగాని జీవితాలు, పనికిరాని జీవితాలు, ఎక్కడో మరుగున పడిపోయిన జీవితాలు.
ఆశీర్వదింపబడటానికి, వర్ధిల్లటానికి, ఉన్నతికి రావడానికి నీ దగ్గర క్వాలిఫికేషన్ లేకపోయినా, అర్హత లేకపోయినా, సోర్సెస్ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఒక అభిషక్తుడిని పై చేతుల నుంచి ప్రార్థన చేస్తే నీ లైఫ్లో ఖచ్చితంగా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం వచ్చి తీరుద్ది అని నేను విశ్వాసం ప్రకటిస్తున్నాను. ఆ మాట చాలా 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 ప్రభావితం చేస్తుంది నన్ను. మోషే చేతులుంచినందున అతడు జ్ఞానాత్మపూర్ణుడైపోయాడు. తను మొత్తం లైఫ్కి ఇస్రాయేల్ నడిపించడానికి, శత్రులు ఓడించడానికి, యుద్ధాలకి, వ్యూహాలకి అన్నిటికీ సరిపడే జ్ఞానం వచ్చింది ఒక దెబ్బకం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మళ్ళీ చెప్తున్నాడు, సరైన అభిషక్తపు హస్తము నీ మీద పడితే లైఫ్ వేరుగుంటుంది. అందుకని ఆత్మ లేని చోట, అభిషేకం లేని చోట, నడిపింపు లేని చోట, ఉపదేశం లేని చోట, నది ప్రవహించని చోట ఎండిపోతుందిగా. ఏదేను అని పేరు ఎందుకు వచ్చింది? అని సస్యశంభో ఏదేను వాళ్ళు అబ్బా ఏదేను ఈ రోజు కూడా ఏదేదని పేరు పెట్టుకొని మురిసిపోయే కారణం ఏంటో, ఒక నది 4 పాయలుగా చీలి అని ఆ తోటంతా తడిపేస్తుంది. అక్కడ నది లేకపోతే ఇంకెందుకు అది? 100 రకాల కాయలు ఉన్నందుకు కానీ 100 రకాల కాయలు ఎందుకు కాసినాయి? నది ఉండబట్టి కాసింది. ఆ నదే లేకపోతే చిన్న సంఘమా పెద్ద సంఘమా కాదు, మెయిన్లు అయినా సైడ్లు అయినా కాదు, ఈ పదాలన్నీ అమాయకమే. ఆ తోటలో దేవుని నది ప్రవహిస్తోందా లేదన్నది ఇంపార్టెంట్. అక్కడ పరలోకపు దేవుని మందిరపు కడప కింద నుండి బయలుదేరిన ఒక నది చచ్చిన చెట్లను బ్రతికిస్తూ, చెరువుల్లో చేపలు పెంచుతూ, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేసి, షిత్తీములో అయిన తడిపి, తుమ్మకరలను యెహోవా మందిర ఉపకరణాలుగా మార్చి, తన నదీ తీరములందుండు చెట్లను తన కాలం ముందు కాదు 12 కాపులు కాసేలా మార్చేసినటువంటి ఒక నది ఉందే. ఏ చెట్టు అయినా తన కాలంలో ఫలిస్తే సాటిస్ఫై అయిపోతాడు, కానీ 12 కాపులు కడితే పిచ్చెక్కిపోవడం. ఇంకా ఎందుకో ఈ సంవత్సరం ఇంకా వర్షాలు రాలేదని రైతులు బాధపడుతుండే ఒక పక్కన, ఈ అవగాహన ఏమీ లేని పిల్లగాల మటుకు ఇంకా మామిడికాయలు దొరుకుతాయి చాలని తినేస్తున్నారు. అన్నాడు జూలై వచ్చినా మామిడికాయలు దొరుకుతున్నా బాబు, ఎంత అద్భుత కార్యం దేవుడు చేశాడు. కొన్ని తిండి మండిపోయిన సరేలే మామిడికాయ రైతు ఒక్కడ బాగుపడితే చాలదురా. పొయ్యి కొండాలి, పొయ్యి మీద కొండాలి, ఏదో ఒకటి ఉంటే ఎలా సరిపోతుంది? ఒక మామిడికాయ రైతు కట్టు నిండిపోతే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం తింటాం? మామిడికాయలు తినాలంటే అన్నం తినమా? అన్నం కావాలి కదా అన్నాడు. అన్నంలోకి చివరిలో పెరుగులోకి మామిడికాయ కావాలండి. మరి అన్నం ఏదిరా అంటే అటు సోయి తెలుస్తలేదు. ప్రార్థన చేయండి, వర్షాలు కావాలి. చాలా ఆలస్యం అయిపోయింది సంవత్సరం. వ్యవసాయం ప్రమాదంలో పడే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఇల్లు లేని పేదలు, ఒక సెంటు భూమి దొరికితే చాలు నల్లాడిపోతున్న పేదలు కోట్లో మిగిలిపోయి ఉంటే ఒకడే 100 ఎకరాలు కంపు కట్టుకుంటుండేట. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదోడు ఇంకా పేదోడు అవుతాడు. మధ్యలో అంతరాన్ని పొడిచేవాడు కనబడతలేదు. సమాజ రాజ్య స్థాపన ఆనాటి దినములలో జరిగినట్లుగా అపోస్తుల కార్యముల వల్ల మాత్రమే సాధ్యమని నమ్మి, అపోస్తుల బోధను, అపోస్తుల కార్యములను ఆశించి దేవుని సేవ చేస్తున్నాం. దానివల్ల సమాజ రాజ్య స్థాపన వస్తుందని, ఎవడు ఎక్కువగా ఉంచుకోలేదు, ఎవడు తక్కువగా అందరూ సమిష్టిగా ఉంచుకునేది అనే ఒక సమాజ రాజ్య స్థాపన అపోస్తుల కార్యం ద్వారా మాత్రమే జరిగింది. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఈ దుర్మార్గాన్ని ఆపలేరు, దీనికి ఒక అడ్డుకట్ట వేయలేరు. ప్రజల మనస్సుల్లో దేవుడు జ్వరబడి డబ్బు మీద విరక్తి దేవుడు పుట్టించాలి, లేకపోతే ఎవడు మార్చగలరండి? ఒక పనికి మళ్ళా దరిద్రాన్ని నిరూపించి ఒక సామెత కనిపెట్టారు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలంట. నువ్వు ఎన్ని పెట్టు అందులో ఒక లొసుగు సంపాదిస్తాడు. ఎన్ని డోర్లు క్లోజ్ చేయి, కింద నుంచి సొరంగం దూవేస్తాడు, పైనుంచి దూకేస్తాడు. మనస్సులో ఒక మార్పు కావాలి. ఈ ప్రపంచంలో మనస్సు మార్పు గురించి బోధిస్తున్న, ప్రకటిస్తున్న, తిప్పలు పడుతున్న ఒకే ఒక ఆధ్యాత్మిక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. ఇది మత మార్పిడి గురించి కాదు, మా మనస్సు మార్పిడి గురించి మాట్లాడే పుస్తకం, గ్రంథం దేవుడు. ఈ డబ్బు మీద ఆశపోతే దరిద్రం పోతుంది కదా.
ఆ ప్రయోగం విఫలమవల సఫలమై చూపించాడు సమాజంలో. అందరూ తమ స్థిర ఆస్తులు అమ్మి అపోస్తల పాదాలు దగ్గర వారందరికీ సమానంగా పంచిపెట్టారు. కాల్ మార్క్స్ లాంటి వాళ్ళు, లెనిన్ లాంటి వాళ్ళు కలలుగన్న సమాజ రాజ్య స్థాపన అపోస్తల కార్యాల ద్వారా సాధ్యమైంది. అంబేద్కర్ కలలుగన్న సమాజం యేసు క్రీస్తు యొక్క ప్రభావంతో నిర్మించబడ్డ అపోస్తల ద్వారానే సాధ్యమైంది. ఒక్క శరీర అవయాలో బతికారు, ఒక్కింటి వారిగా బతికారు. పేతురు లాంటి పెద్ద పెద్ద అపోస్తలలో మేము యూదులం కనుక సమరయులతో భోజనం చేయలేమని కంగారు పడుతుంటే యేసు 2 ముట్టికాయలు వేసినట్టుగా దర్శనమిచ్చి మౌరు మాట్లాడుకుని భేదమేమి చెప్పకుండా వెళ్ళన్నాడు. ఆ పదం ఎంత కాస్ట్లీ. నిజానికి దేవుడు చాలా స్మూత్గానే మాట్లాడు, నువ్వు సందేహపడక వెళ్ళినానా అన్నాడు. కానీ అందులో అర్థం ఏంటో పేతురు గారికి తెలుసు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో దేవుడు మాట్లాడు, సందేహించుకుని వెళ్ళి 11వ అధ్యాయంలో పేతురు ఒప్పుకుంటూ భేదమేమీ చెప్పకుండా వెళ్ళమని స్వరం విని బయలుదేరాను. 10వ అధ్యాయంలో ఆ పదం ఉండదు. నువ్వు సందేహపడకంటే సందేహం ఏంటో అర్థమైపోయి ఒప్పేసుకుంటున్నాడు. నేను ఒక సెమినార్లో మాట్లాడే పేతురు యథార్థతల గురించి చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, కానీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలే. జరిగినాయి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, కాదంటం లేదు. కానీ ఎంత బాహాటంగా తప్పు చేశాడో అంతే బాహాటంగా, ఏం భేషజాలకు పోకుండా, ఫాల్స్ ప్రెస్టేజ్ లేకుండా, చంటి పిల్లలాగా నా తప్పేనది పొరపాటని అందరి ఎదురు ఒప్పుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడే మనిషి. తన పొరపాటును కనుగొనగలవాడు అని చెప్తుంది వాక్యం. గుర్తుపట్టిదని ఒప్పుకుంటే పుష్కలంగా పడిపోతే మార్కులు వేసి రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పొచ్చుగా. అంత పొదుపు చేస్తున్నారేంటి అబ్బాయి? స్తోత్రం చెప్పండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అభిషక్తుడు, పరిశుద్ధుడు, దైవజనుడు చేతులు నెత్తి మీద పడితే ఆ లెక్క వేరు ఉంటుంది. ఆత్మ లేని, అభిషేకం లేని, నడిపింపు లేని, ప్రభావం లేని చోట్ల తోటల్లో నీ ఉంటే నిష్ఫల వృక్షముగా మిగిలినవేమో, నిర్జల మేఘమైపోదువేమో, మార్గము తప్పిన చుక్కల చేతుల్లో నువ్వు పడితే నువ్వు గమ్యకు చేరలేవేమో ఆలోచించుకోమని నేను ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం 16-17 వచనాలు. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులు రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీలు విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతి నుండి మిమ్మును రక్షించు బాణము. ఆమేనండి. అది రక్షించు బాణం అయితే ఇంతెందుకు ఎడతాడు రాజుగారు? అక్కడ మూమెంట్ ఏంటంటే రాజుగారికి యుద్ధం వచ్చింది, చుట్టూ మూసేశారు ఆల్రెడీ. సిరియన్లు అంటే అంత అమాయకులేం కాదు. వాళ్ళు సకల ఆయుధాలతో సైన్యం అంతా సమాయత్తమై చుట్టూ ముట్టడి వేసిన మూమెంట్ కనపడుతుంటే ఏం చేయాలి అర్థం కాక దైవజనుడు అడుగుతామంటే దైవజనుడు మరణ పడకలో ఉన్నాడు, చివరి దశ. మంచం మీదే శిష్యులు అతనికి సేవలు చేస్తున్న కాలం. ఈ ప్రార్థన తర్వాత కొంచెం సేపటికి దైవజనుడు చనిపోయాడు. కొంతకాలానికి పెద్దగా పరిచర్య ఇంక చేయలేదు. వన్ ఆఫ్ ద లాస్ట్ మినిస్ట్రీస్ బై ద వండర్ఫుల్ ప్రాఫిట్ ఎలీషా. అయితే అయ్యగారికి బాగలేదు కదా, మంచాల పడి ఉన్నాడు, క్యాన్సర్తో ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు. ఇంకెందుకు అనుకోవాల, పరిగెత్తుకు వచ్చేసి కాళ్ళు అట్టేసుకుని చేస్తున్న ఒక రాజుగారు, ఒక దేశపు రాజుగారు మరణ పడకలో మృత్యువుతో పోరాడుతూ చివరి గడియలో ఉన్న దైవజనుడి పాదాల పడికి ఏడుస్తున్నాడు. రాజు అయిన యెహోయాషు, వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్, వై ఆర్ క్రైయింగ్ అంటే, అయ్యా ఇటు యుద్ధం వచ్చిందా, ఏం చేయాలి, తోతలేదు, మెట్లు చేస్తున్నాను. దానికి ఎందుకు అంత ఎడుతున్నావు, పక్కన 3 బాణాలను తీరా అన్నాడు. అవి పక్కన ఉన్న బాణాలు కదా, నాకెందుకు మరి, నువ్వు తెచ్చారు బాబు అని తీసుకొచ్చాడు. పట్టుకున్నాడు మెల్లిగా. పెద్ద మనిషికి గ్లాసు నీళ్ళు తాగితే గోపిక లేని చేతులు తీసి ఆ రాజుగారి చేతుల మీద చేపెట్టి కుట్రి ఇప్పుడు అన్నాడు. చిన్నపిల్లల చేష్టలా కనపడతాయి. గబగా ఉద్యోగంలో 3 సార్లు కొట్టాడంట. ఎందుకు ఆపేవరా అన్నాడు. అది ఆపేసాను అన్నాడు. నీకు 3 సార్లు విజయం వద్దకు పో అన్నాడంట. సరే
ఆ తెలివి తక్కువతనాన్ని పక్కన పెడితే అసలు 3 సార్లు ఒకసారి విజయానికి అసలు సోర్స్ ఉన్న మూమెంటా? అసలు ఒకసారి గెలిచే మూమెంట్ ఏంటి? పెద్ద మంది ఎడదాకా రాడు. దొరికిపోయానరా, లైఫ్ అయిపోయింది అనుకుంటే నేను మనవి చేస్తున్నాను, భయంతో నిండిపోయిన జీవితం, ఎదురుగా ఉన్న పోరాటాలు ఎదుర్కోలేని పరిస్థితి, రాజుగా ఉండి బేలగా తేలిపోయి కన్నీరు గార్చిన పరిస్థితి, ఒక ఆడబిడ్డలాగా నిస్సహాయంగా సహాయం కోసం అరులు చేస్తున్నట్టుగా ఏడ్చి ప్రార్థన చేసిన స్థితి, వణికిపోతున్న రాజుగారిని, బలహీన పడిపోయిన రాజుగారిని పక్కన పడవే మన బాణాలని ఏమన్నాడు ఎలీషా? ఇది యెహోవా రక్షణ బాణం. పక్కన పడవేయబడింది యెహోవా రక్షణ బాణం. ఎట్లా అయిపోయింది అబ్బాయి? ఎలీషా చేతులుంచాడు. ఆమేనండి. ఎలీషా మీద ఉన్న అభిషేకం ఎంత అభిషేకం! ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఆయన ఎముకలు తల్లి సచ్చినోడు మళ్ళీ బతికాడు. యేసు రక్తం ఇచ్చి ఏంది నాయన? తాను చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా చనిపోయినవన్నీ బ్రతికించగలిగినంత అభిషేకం ఒక దైవజనంలో ఉండడం అంటే అతను బ్రతికుండా ఎంత ప్రభావంతో వాడుకుని ఉండేవాడు. ఓ ఎలుగుబంట్లు వస్తేనే పెద్ద బేబాజాలు ఏమేమి వస్తాయి ఆయన రేంజ్కి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే అరణ్యం నుంచి ఎలుగుబంట్లు వచ్చింది. అడివంత వచ్చేది అవసరమైతే ఆ మనిషి మామూలు సేవకుడు కాదు. ఇప్పటికీ మంచినీటి ఓట ఎరుకోలో కనబడుతుంది. అక్కడికి పోతే పెద్ద బోర్డు ఎలీషా స్ప్రింగ్స్ అని రాసి ఉంటుంది. అది చూస్తేనే ఆశ్చర్యం వేస్తాం. బాబా, ఈనాటికి నీరు ఉబ్బుకుతూ రావాల్సిందే. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఆలకించండి. ఇదో గుడ్డి నమ్మకంగా, మూఢనమ్మకంగా, ఆచారంగా ఏదో గుడ్డెత్తి చేలోపడు అలా బుర్రంచుకొని ఎత్తిమి చేయించుకొని చెయ్యించుకొని పారిపోతాం కదా ఈ చివరికి కాచి క్యూ లైన్లో నుంచొని. ఒక అభిషక్త దైవజనుడి చేతులు పడితే ప్రక్కన పడవేయబడ్డ బాణం యెహోవా రక్షణ బాణంగా మారిపోయింది. యుద్ధమునకు ముందుకెళ్ళే ధైర్యం లేక శత్రువు వచ్చేసాడు. ఏం చేయాలి అర్థం కాదు, టెన్షన్ పడిపోతున్నవాడు 3 సార్లు అఖండ విజయాన్ని సాధించాడు. ఓటమి తప్పదనుకునే పరిస్థితుల్లోంచి విజయం తప్ప ఓటమి ఎలా ఉంటుందో మాకు తెలియదు అన్న కాడికి వచ్చేసాడు పెద్ద మనిషి. నీకు మనవి చేస్తున్న సత్యం ఏంటి తెలుసా? సరైన అభిషక్త చేతులు పడితే ఆ లెక్క వేరుంటుంది అబ్బాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం స్పీడ్గా చదువుతారు నాన్న. 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనును. 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండేను గనుక 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే. చాలండి. ఇప్పుడు ఇలా చూడండి. ఎవరైనా అంటలా మీరు మొర్దెకాయ. మీరు పట్టించుకోవాల్సిన మాట ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయారు పాప మీ బిడ్డకి. ఈయనెవరు? పినతండ్రి, చిన్నాన్నగారు. అయ్యో అమ్మ నా నిద్ర చనిపోయారని ఆ బిడ్డను తాను బిడ్డగా అంగీకరించి చేర్చుకొని ఇది మొదలుకొని నేనే తండ్రిని బిడ్డ అని తనను పెంచాడు. ఈ పెంపకం యేసు రక్తవేద్యం ఎక్కడికి పట్టుకుపోయిందిరా నాయన అంటే 127 సంవత్సరాల మహాసామ్రాజ్యానికి 180 రోజులు విదేశీ రాజులు వరుసగా ఒక్కరోజు ఆప్షన్ రోజు చూసినా తరగని మహాసామ్రాజ్య వైభోగం అది. ఇతర దేశాల రాజును పిలిపించి రాజ్య వైభోగమును చూపిస్తానంటే అందరు రాజులు వచ్చారు. సకల రాజుల మర్యాదలతో రథాల మీద బొట్లతో వాళ్ళకి రాజ్యం చూపిస్తుంటే రోజు కొంత పొద్దుకు పాటు చూసి మిగతాది రేపు అంటే ఆ రాజ్య వైభోగం చూడటానికి 180 రోజులు పట్టిందంట. అంటే ఎన్ని నెలలో? 100 రూపాయలు సంతకం పంపిస్తే ఏం తెస్తారా అలా? ఓరి నాయన. మాకు ఒక బిడ్డ ఉండేది చిల్లర లేక అత్యంత చవకాలంలో, నేను చెప్పేది ఇప్పుడు 99లో 50 రూపాయలు పట్టుకెళ్తే ఇంటికి సంత వచ్చేసే పరిస్థితి రోజు అది.
500కి అయితే ఎత్తి 500 రూపాయలు సార్ కూరగాయలు తెచ్చేసింది. ఇదేంది బిడ్డ అంటే ఇచ్చారు కదా అనదు. 500కి ఎన్ని తను తెచ్చేసిందండి. ఇంకేమన్నా అర్థం కాక బయట సాపేసి కూర్చొని అమ్మి అమ్మ అన్నాను. అంటే అయ్యి బాబాయ్ అది ఏం చెప్పాలి. మళ్ళీ కవర్లు కొని వాటిలో నింపి దగ్గర 10 కొంపలకు పంచిపెట్టాం. ఏం చేసుకుంటాం? ఈ రోజు 500 పట్టుకెళ్తే కొంప కొత్తలేదు. మా సింహాలు సంవత్సరం రైతు బజార్కి వెళ్తే ఏసు రక్తం ఏం చేయం. పెద్ద పెద్ద బ్యాగులు అట్టుకెళ్తే వచ్చే వాళ్ళందరూ ఆయన ఫంక్షన్ బాబు అని అడుగుతారంట. లేదని ఇంట్లోకా అయ్యి బాబోయ్ ఎంతమంది ఉంటారు బాబా అని అడుగుతారు. ఎంతమంది అయినా చూడటం వచ్చేయంటారు బాబు మీకు కూడా కావాలి తిని. ఉన్నదే తింటాం. దేవునికి స్తోత్రం. 4 ఉన్నాం, 4 గుడ్లు ఉడకబెట్టుకున్నాం, 8 మందో చేంజ్ చేసి సగం గుడ్డేసుకుంటాం. తనకి ఎట్టో కట్టి నడుపుతాం. కానీ లేదంటే మీరు అనుకోకుండా వచ్చారు ఆ విధంగా మీరు బయట ఉండి మేము భోజనం చేస్తామంటామండి. చిచ్చి ఎంతమంది వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పంచిపెట్టేస్తాడు 10 రూపాయలు 12 గంటలు మిగిలిపోతే 50 ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేశంలో కరువు తాండవిస్తున్న ఎలీషా కాలంలో శిష్యులు పెద్ద కుండ ఒకటి పెట్టి కూర వంటకం చేయలేదా? అవతలం అల్లాడిపోతున్నారు. డబ్బుల వాళ్ళు 1/2 కేజీ పావురపు రెట్ట 10 రూపాయలు. పావురపు రెట్ట అండి. డబ్బులు పెట్టుకుని కొనుక్కుని తినేది ఏంటో మీరు తెలుసుకొని తినండి. దేవుని స్తోత్రం. నన్ను అనబాకండి. మళ్ళీ ఏది పడితే ప్యాక్ చేస్తే సార్ తెచ్చేసుకున్నారు. పైన పేపర్ చూసి లోపల ఏందిరా కెమికలా, దుర్మార్గమా, పాపమా, మోసమా ఏం తెలియదు. అన్నీ మోసమే విషయమేనంటే తెలుసుకొని తినండి బాబు. మీ దండం పెడతాను. అయ్యో బియ్యం కూడా మోసమేనంట. ఆ బియ్యం తింటే అరుగుతలేదంట. మనవాడు యూట్యూబ్లో చూశాను. అయితే ఐస్ క్రీము అది తిన్నాక లోపల చిన్న జిడ్డు లాంటి పదార్థం ఉంది. దాన్ని ఏం చేసినా పోవట్లేదు. అది చూయింగం లాగా ఉండిపోయింది. అది దాన్ని నవ్వులు కొట్టు నరుకు కొయ్యి పోట్ల. ఇది శరీరంలోకి వెళ్తే ఎంత డేంజర్ చూసుకోండి అని చెప్పి చూపించాడు. సందర్భం వచ్చింది, పిల్లగాలకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. డబ్బులు పెట్టి కొనుక్కున్నంత మాత్రాన్ని అన్ని తినే పదార్థాలు కాదు. ఏం కొనుక్కున్నారంట? అది కూడా అరపావు 5 రూపాయలు. 5 రూపాయలు అంటే పావుకి అంటే 10 రూపాయలు. గాడి తలక 80 రూపాయలు అంటే ఆ రోజుల్లో. గాడి తలక ఏంటరా బాబు. డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి సూపర్ కాదు, అమ్మ పెట్టింది కాబట్టి వేస్ట్ కాదు. తింగర పనులు చేయకుండా ఇంట్లో ఏది పెడితే తినండి. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ పెడితేనేమో చీపు రోడ్డు మీద తెచ్చుకుంటే డ్రైనేజ్ మీద కానీ ఇంకేది కానీ. దాదాపు స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ మ్యాక్సిమం డ్రైనేజ్ మీదకి ఉండేవి. వాళ్ళకి షాపులు పెట్టుకునేంత స్తోమత లేక షాపులు దొరక్క డ్రైనేజ్ అని బండి టైం ఉంటాడు. అక్కడే జాగ్రత్తగా ఏదో ఒక రాయి చూసుకొని నిలబడి లొట్టలు వేసుకొని తినేసి అటు నుంచి అంటే హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని మందులు తెచ్చుకొని మనుషులకి ఇట్లా తయారు. ఈ సవిసారం లేని కూడు మాకు ఎందుకు చిరాకు వచ్చేస్తుంది. ఆ ఐగుప్తు నైల్లోది చేపలు గుర్చొచ్చేది నాశనం అయిపోయారు. ఆ మన్నా అంట బోరు కొట్టేసిందంట. అది సవిసారం లేదంట. పరలోక ఆహారం ఏది శ్రేష్టమో, ఏది పవిత్రమో, ఏది ఆశీర్వాదకరమో అది బోరు కొట్టేస్తుంది. ఏది చెత్తో, ఏది దరిద్రమో అది కొనుక్కొని తినేస్తున్నారు. ఇంకా శ్రేష్టమైన ఆహారం తినండి. అట్టాక భోజనం చేయండి. పోని చేశారు కానీ దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుని మళ్ళీ స్వస్థ ప్రార్థన, కొబ్బరి నూనె, తైలాభిషేక పండుగ క్యూ లైన్లో నుంచోవటం, 25,000 ఇచ్చి పంజాబ్ వెళ్ళి అక్కడి నుంచి బుర్రమే చేసి పెట్టి వచ్చేసి మళ్ళీ ఇక్కడ దయ్యాలు బట్టి పెద్ద పెద్ద గోర్లతో పీక నొక్కించేసుకొని ఎందుకురా ఈ పనులన్నీ. మన చర్చిగా వచ్చారు ఈ సిటీ బ్రాంచ్కి. ఒకళ్ళు ఇంత పెద్ద గోర్లు వేసుకొని నొక్కేస్తున్నాడు రాత్రుల్లో. కళ్ళు మూసుకుంటే భయపడిపోతున్నాడు. జనుబ మెడేసుకుంటే కళ్ళు మూసుకుంటే గోర్లు వచ్చేస్తున్నాయి అన్నాడు. ఎప్పటి నుంచి ఎలాగ అవుతుందంటే 25,000 టికెట్ కొనుక్కొని 4 మనుషులు ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని పంజాబ్ వెళ్ళి ఎక్కడో కూటమి ప్రార్థన చేయించుకొచ్చారంట. కుర్చీలో కూర్చోబెట్టి 2 కిలోమీటర్ల క్యూ లైన్లో తీసుకెళ్తే 25,000 టికెట్ మళ్ళీ ప్రార్థన చేయించుకుంటాకి. తీరేళ్ళ తర్వాత నెత్తి మీద ఎరచేయి పెట్టి ఠీకో జాయిగే చలో అన్నాడు. వచ్చేసాడు. వచ్చేసిన దానికి గోర్లోకి అతను
ఎక్కడే అరలేవ కాలం నుంచి వచ్చారు. ఓ రోజు ఇదేం బాధరా నాయన, ఇదివరకు ప్రాణం బాగాలేదు తప్ప గోర్లు ఎప్పుడు రాలేదు మాకు అన్నాడు. ఫ్లైట్ ఖర్చులు లేకుండా దయ్యాన్నట్టు వచ్చారు వెళ్ళి మీరు. వాక్యంలో ఉంది కదా, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల ఇడు దొరికాడు తేరగా, సరదాగా వచ్చేసింది. అటకారం కాదు, ఇటుపడితే పరిగెడతాం కాదు. కంచెగల తోటలో ఉండండి, కాపాడబడతారు. ఇటుపడితే పరిగెడితే మళ్ళీ ఏదో పట్టుకొచ్చి మా ప్యానం మీదకి. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసి ఒకడు అయ్యగారు నిద్రడుతున్నదంటే నేను ఎప్పుడే పడుకున్నాను రా. ఇంత దుర్మార్గమా, ఏడోకోవడానికి పోయేసి అప్పుడే నడుము వెళ్తే నిద్రడతలేదు. మరి నాకు నిద్ర వస్తుంది కదా, అట్టెట్ నిద్రపోతావు, నాకు నిద్ర రాకపోతే అన్నాడు వాడు. సరే తప్పదు నాన్న, మరి ఏం చేద్దాం, దా ప్రార్థన చేద్దాం. ఆడు ప్రార్థన చేసి కూడా ఆడు పడుకుంటాడంట, నేను ప్రార్థన చేయాలంట. పోనీ సరే రారా మరి మందిరి కాడికి వచ్చి రాత్రి ప్రార్థనలో కూర్చుందామంటే, లేదు దగ్గర చాలా బలకీనంగా ఉంటుంది, ప్రార్థన చేయండి. ఆడు రాడంట. చూడండి ఎత్తుకారం. ఆడికి నిద్ర రావాలని నేను నిద్ర కాసి ప్రార్థన చేస్తే ఆడు పడుకుంటాడంట. ఇంత అద్భుతమైన భక్తులు ఉన్నారు భూమి మీద. నిద్ర పట్టకపోవడం గొప్ప వరంలో మా పిల్లలకి భారతంలో నిద్ర వచ్చేస్తుంది దుర్మార్గులకి. నీకు నిద్ర రావట్లేదంటే ఎంత వరం అది, ప్రార్థన చేసుకోరా అంటే అసలు ఆడు ప్లీజ్ అయ్యారు మీరు మెలుకుని ప్రార్థన చేయండి, నేను పడుకుంటాను. ఇంకేం చేద్దాం, సర్లేనన్నా మాకు ఈ పరిచర్లకి అలవాటు అని ఆడి కోసం ప్రార్థన చేసాం. 1 గంట గడియ చేసి పడుకున్నాం. దేవుని కృపలో తెల్లారి ఫోన్ చేశాడు, అయ్యారు మీరు కాసేపటికి నిద్ర అట్టేసింది బాబా నన్ను. ఎవరి నుంచి ఎప్పుడు చేసినా పగలు చీర నీకు దండం పెడతాను. యాక్చువల్గా ఆ టైంకి స్విచ్ ఆఫ్ వేస్తాను, ఎందుకు అప్పుడే వచ్చాను, ఇంకా ఆపలేదు, ఇడికి దొరికిపోయాను నేను. దేవుని కృపలో వాడు దీవించబడ్డాడు అనుకోండి. చెప్తున్నా, మొన్న ఒకడు ఫోన్ చేసి ఆగారు రెస్ట్ తీసుకుంటారు అనుకుంటా అంటే, లేదు నన్ను రోడ్ల మీద తిరుగుతున్నారా తప్ప నీకేమో. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. అసలు ప్రశ్నలు ఏంటండి, బుర్రలేని ప్రశ్నలు. కొంతమంది మాట్లాడతాం తెలియదండి. మొన్న ఒకడు ఫోన్ చేసి అయ్యారండి ఏం చేస్తున్నారు అయ్యారు అన్నాడు. నేను ఏం చేస్తే నీకు ఎందుకురా, నీకు చెప్తానట్రా నేను చేసేయని. పనికి మేల ప్రశ్న నువ్వు. అలా కదండి, ఏదో మాట వరుస కన్నా మాటకి వరుస లేదు, వరుస మార్చు. పనికి మేల ప్రశ్న. అయ్యారు ఏం చేస్తున్నారంటే నీకు ఎందుకు చెప్తారా, నేను నా తలక నొప్పులు నాకు ఉంటుంది, నా సాగు నేను అతను నీకు ఎందుకే, నీకేం కావాలి చెప్పు. అయ్యారు బాగున్నారండి, ఎలా ఉన్నారంటే పద్ధతి సంస్కారం. ఏం చేస్తున్నారంట, నీకు లెక్క అప్పగించుకుంటాం. మరి న్యాయాధిపతి వచ్చావు మాకు. పనికి మేల ప్రశ్న లేకండి. ఇంటికి బయటోడికి అందరికీ చెప్తున్నాను, దేవుని స్తోత్రం. ఈడు హద్రాత్రి వచ్చాడు. వచ్చి గారు మీతో మాట్లాడాలన్నాడు. చంపేస్తాను మళ్ళీ, రేపు పొద్దున్న రండి, ఇప్పుడే మాట్లాడతాను అన్నాడు. అడిగి ఒక రాత్రిగాడు దర్శనం వచ్చిందంటే రాత్రి చెప్పాలనుకుంటున్నాడు. పర్లేదురా, రాత్రి వచ్చిన దర్శనం పగలు చెప్పొచ్చు. మాకు ఎట్లాంటి భక్తులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. ఇటుబడ్డాడు ఎలబాకండి బాబు, మీకు దండం పెట్టి చెబుతున్నాను. మేము సేవలో ఉన్నాం, మాకంటే అభిషక్తులు, మాకంటే దేవుని కరులు ఎందరో ఉన్నారు. ఆత్మ నడిపింపు ప్రకారం మీకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన అనేక మంది దేవుళ్ళు మేమే తీసుకొస్తున్నాం. వాళ్ళ ద్వారా మీకు ఉపదేశం ఇప్పిస్తున్నాం, ప్రార్థనలు చేయిస్తున్నాం. మీకు ఏది మేలో, అమ్మ వండగలిగింది వండుద్ది, వండలేదు కొనుక్కొచ్చి పెట్టుద్ది, నువ్వు రోడ్డు ఎక్కటం ఏంట్రా. నేనే ప్రపంచం అంటలేదుగా, నన్ను మించిన పరిశుద్ధులు, అభిషక్తులు, ప్రార్థనా పరులు ఎందరో నేనే వాళ్ళని తీసుకొస్తున్నానుగా, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నానుగా. చిన్నప్పుడు మా డాడీ డబ్బులు ఇచ్చేవాడు కదా, అని అడిగితే నీకు ఏం కావాలి చెప్పనేవాడు, వాళ్ళ కొనుక్కొచ్చేవాడు, చేతికి రూపాయి ఇచ్చేవాడు కదా. డాడీ స్వీట్ కొనుక్కుంటాను, డబ్బులు ఏమంటే స్వీట్ కావాలా, కూర్చొని ఎత్తాను నీళ్ళు తెచ్చేవాడు. ఎందుకంటే మనం ఏమి కొనుక్కోవాలో ఏం కొనుక్కోకూడదో తెలియని వయసు కాబట్టి. ఏమన్నా బోధపడుతుందంటారా, కంచి లోపల ఉంటారా. కొన్ని గింజలు పోటేస్తుంటే బయటకు వచ్చేస్తాయండి. నలిగితే పిండి అయితే బల్ల మీదకి వస్తుంది రొట్టిగా, బల్ల మీదకి రావాలని నలగాలి కదా, రోడ్డు కిందకి రావాలి కదా, పోటు పడాలి, వేసి రక్తం చేయం. కొన్ని గింజలేమో ఆ రోడ్డు కింద దాగుండి పోతే రావు, కొన్ని బయటికి వెళ్ళిపోతుంటాయి. ప్రభు కృపలో
జాగ్రత్తగా అన్నీ తీసి నలగొట్టి పిండి చేసే కృప దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మా టార్గెట్ ఏంటంటే నలగొట్టేయటం కాదు, మా టార్గెట్ నిన్ను దేవుని బల్ల మీద ఉంచాలా. ఆమేన్. హల్లెలూయా. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 15 వచనం చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయాలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఒక యవనస్తురాలు నీకు ఏం కావాలి కోరుకో బిడ్డ అని ఏం అడిగినా ఇస్తానంటే హేగే నిర్ణయం తప్ప నాకు ఏమొద్దనే పరిస్థితి వచ్చిందంటే అదేంటంటారా? మొర్దెకై పెంపకం అనండి. మీకు అర్థమైందా? ఒక యవ్వన బిడ్డ, రాణి అవ్వడానికి ప్రిపేర్ అవుతున్న బిడ్డ, నీకేం కావాలన్నా, నీకు పట్టు వస్త్రాలు కావాలా, వెండి బంగారు నగలు కావాలా, వజ్ర కిరీటం కావాలా, నువ్వు ఏం కావాలన్నా ఉచితంగా ఇస్తున్నారు బిడ్డ. రాజుగారు కోరుకో అంటే నాకేమవుద్దండి. హేగే నిర్ణయమే. హేగే అనే పెద్ద ఆయన ఉంటాడు, ఆయన నిర్ణయం ఎన్ని ఎవరు చెప్పారు? మొర్దెకై. ఫలితం ఏంటి? 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. హల్లెలూయా. అయిపోయింది, క్వీన్ అయిపోయింది, ఇంకేం లేదు కోటం. ఎస్తేరు ఏమైపోయింది? ఇప్పుడు రాణి అయిపోయింది. ఆమేన్. నేనేమంటానంటే వాళ్ళ తల్లిదండ్రులు సరిపోవడం దుఃఖకరమే. అమ్మ నల్లి అన్నదిగా మారిపోయి పినతండ్రి చేతులు ఆడటం దుఃఖకరమే. కానీ అది టర్నింగ్ పాయింట్ అయింది ఓకే. వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఏ లోటు రాని మంచి బిడ్డగా కాచుకునేవారేమో, పెంచుకునేవారేమో, కానీ రాణిగా చేసేంత సీన్ ఉండకపోవచ్చు. నేను నమ్ముతున్నాను, ధైర్యంగా ప్రకటిస్తున్నాను, మొర్దెకై చేతుల్లో పట్టడం ద్వారానే ఆమె రాణిగునంతగా అభివృద్ధి పొందింది. మొర్దెకై చేతుల్లో పెరగటం వల్ల ఆ స్థాయికి వచ్చి, అందులో డౌట్ ఏం అక్కర్లేదు. ఏం పేరు చెప్పకూడదో, ఏం పేరు చెప్పాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఆఫర్ వచ్చినా ఏది కోరుకోవాలో ఏది వద్దనో ఈ టీచింగ్ అంత ఎవరిదే? కుమార్తెగా స్వీకరించాను. ఆమె ఎలాగుండదు అనుదినము చూచుచుండెను. పోషణ కాలమని దానికి ఏర్పాటు పేరు పెట్టాడు. బిడ్డ అడుగుతారు, నువ్వు ఎట్లా చెప్పినానా? ఎవరి దగ్గర ఎట్లా బ్రతకాలా, ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, నీకు ఆఫర్ వస్తే కూడా ఎట్లా రిజెక్ట్ చేయాలి. ఈ రిజెక్షన్ ఏమేమి వద్దనాలో ఆయన దగ్గర నేర్చుకునే మనిషి కనుక ఆయన బట్టలు బహుమతులు వద్దంటే ఏమేమి ఫీల్ అవ్వాలా. ఇది అలవాటే. ఏది పడితే తీసుకునే రకంగా అది పెద్ద మనిషి నేర్పాడేమో కూడా. కరెక్టే. మన ఎదుటికి ఆఫర్ వచ్చిందని వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు. పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు సరే గబుక్కున మంచి ప్యాకేజ్ చేసి గబుక్కున నువ్వు సంతకం పెట్టేస్తాం కాదు. ఒకసారి ఆలోచించాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏది అందుచెక్కకపోతే ప్రార్థించు, దైవజనులు సహాయం తీసుకోవాలా, లేదా కుటుంబ సభ్యులు మంచి ప్రార్థనా పరులు వారు సహాయం తీసుకోవాలా. దేవుని చిత్తమును, దైవిక సమాధానాన్ని పొందుకొని ముందుకెళ్ళాలి. దీనికంటే 10,000 ఎక్కువ అవుతుంది కొట్టేస్తే ఏసు రక్త విజయం. అక్కడ ముద్ద దొరికిందని 3 చచ్చిపోయారు, ఇక్కడ పోస్ట్ దొరికిన అందరూ వెళ్ళిపోయారు. చూసుకోవద్దా? అంటే కొంచెం హైక్ వచ్చిందని వెళ్ళామని హైకే దేవుని స్తోత్రం. ఒక అంకిలు సుత్తి వెళ్ళగరా మొత్తం పోతుంది కూటం. నా బోధ ఏంటంటే మోషే చేతులు ఉంచబట్టి ఆ స్థాయి యెహోషువకి, ఎలీషా చేతులు ఉంచబట్టి ఆ రాజుగారికి అంత విజయం, మొర్దెకై చేతుల్లో పడబట్టి ఎస్తేరమ్మకి ఆ సౌభాగ్యం. నేను చెప్పేది అదే, సరైన చేతులు నీ మీద పడాలి, సరైన చేతుల్లో నువ్వు పడాలి. ఆ లెక్క వేరు ఉంటుంది లైఫ్. నీకని బోధపడిందంటావా? చదవక్కర్లేదు, టైం అయిపోయింది కాబట్టి. 2వ సమయాలు 4:4 అందరూ చనిపోతే పిల్లోని కాపాడదామని మెఫీబోషెత్ అనే చిన్నపిల్లని 5 సంవత్సరాల వయసు గలవాడిని క్షేమ తీరానికి చేర్చడానికి మంచి మనసుతోనే ఆ దాది మోసుకెళ్తుంటే బలం చాలక చేజారిపోయి పడిపోయి కుంటుడైపోయాడు. ఆ బిడ్డకి అలాంటి చెడు ఉద్దేశం లేదు, మంచి మనసే, కాపాడే మనసే, బలం చాలేదు. మంచి వ్యక్తులే కానీ బలహీనమైన చేతుల్లో ఉంటే నీకు నష్టం జరగవచ్చు. వాళ్ళ ఉద్దేశాలు మంచిదైనా బలం చాలకపోతే నువ్వు నష్టపోవచ్చు.
అందుకనే బలమైన అభిషక్తుల చేతుల్లో ఉండండి. ఆత్మపూర్ణుల చేతులు మీ మీద పడితే మీరు దీవించబడతారు. సింపుల్, మొత్తం సారాంశం. సరైన చేతులు నీ మీద పడాలి, సరైన చేతుల్లో నువ్వు పడాలి. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేద్దాం.